ఫోర్బ్స్ అందించిన జాబితా ప్రకారం ప్రపంచంలోని 10 అత్యంత పేద దేశాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మడగాస్కర్ ప్రపంచంలోని 10వ పేద దేశం. మడగాస్కర్ జీడిపి $18.1 బిలియన్, జనాభా 30.3 మిలియన్లు. ఈ దేశం భారతదేశానికి సన్నిహిత దేశంగా పేరొందింది. మడగాస్కర్ ఆఫ్రికాకు ఆగ్నేయ తీరంలో ఉన్న ఒక ద్వీప దేశం. మైనింగ్, పర్యాటకం ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. ప్రపంచంలోని పేద దేశాలలో యోమన్ 9వ స్థానంలో ఉంది. యోమన్ జీడిపి $16.22 బిలియన్, జనాభా 34.4 మిలియన్లు. సంవత్సరాల తరబడి కొనసాగుతున్న అంతర్యుద్ధం, రాజకీయ అస్థిరత యోమన్కి ఆర్థికంగా దెబ్బతీశాయి. ఆహారం, నీరు, మందులు, నిత్యావసర వస్తువుల కొరత ఈ దేశాన్ని నిత్యం వెంటాడుతూ ఉంటుంది. లైబీరియా ప్రపంచంలో 8వ పేద దేశం. లైబీరియా జీడిపి $5.05 బిలియన్, జనాభా 54,92,486. ఆఫ్రికన్ దేశమైన లైబీరియాలో అంతర్యుద్ధం కారణంగా శాశ్వత పేదరికం ఏర్పడింది. ప్రపంచ ఆహార కార్యక్రమం వంటి అంతర్జాతీయ సంస్థలు విద్య, ఆరోగ్య సంరక్షణలో లైబీరియాకు సహకారాన్ని అందిస్తున్నాయి. కాంగో డెమోక్రటిక్ రిపబ్లిక్ ప్రపంచంలో 7వ పేద దేశం. దీని జీడిపి $79.24 బిలియన్, జనాభా 10,43,54,615. ఈ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రువాండా అనుకూల తిరుగుబాటుదారుల దాడులతో అతలాకుతలమవుతోంది. కాంగోలో దాదాపు 62% మంది రోజుకు ₹180 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. సోమాలియా ప్రపంచంలో 6వ పేద దేశం. సోమాలియా జీడిపి $13.89 బిలియన్, జనాభా 1,90,09,151 మంది. ఇక్కడ అంతర్యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. దీంతో దేశం పతనమైంది. మొజాంబిక్ ప్రపంచంలో 5వ పేద దేశం. మొజాంబిక్ జనాభా 3,44,97,736. దీని జీడిపి $24.55 బిలియన్. ఉగ్రవాదం, హింస మొజాంబిక్ ముందున్న ప్రధాన సమస్యలు. ప్రకృతి వైపరీత్యాలు, వ్యాధులు, జనాభా పెరుగుదల మొదలైనవి ఈ దేశాన్ని పేదరికంలోకి నెట్టివేశాయి. మలావి ప్రపంచంలో 4వ పేద దేశం. మలావి జనాభా 2,13,90,465. దీని జీడిపి $10.78 బిలియన్. మలావి గణనీయమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. వర్షాధార వ్యవసాయంపై ఇక్కడ పంటలు సాగు చేస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వం విద్య, ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి, పేదరికాన్ని తగ్గించడానికి కృషి చేస్తుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ప్రపంచంలో 3వ పేద దేశం. ఇక్కడ జనాభా 58,49,358. దీని జీడిపి $3.03 బిలియన్. రాజకీయ అస్థిరత, సాయుధ పోరాటం, మౌలిక సదుపాయాల కొరతతో ఈ దేశం తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ దేశంలో జనాభా 80% మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. మధ్య ఆఫ్రికాలోని బురుండి ప్రపంచంలో 2వ అత్యంత పేద దేశం. బురుండి జీడిపి $2.15 బిలియన్. ఇక్కడ జనాభా 1,34,59,236. రాజకీయ అస్థిరత, అంతర్గత సంఘర్షణలు ఈ దేశపు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలోని 80% జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. ఇక ప్రపంచంలోనే అత్యధిక పేద దేశంగా దక్షిణ సుడాన్ ఉంది. ఈ దేశపు జీడిపి $29.99 బిలియన్. దక్షిణ సుడాన్ జనాభా 1.11 కోట్లు. ఈ దేశంలో యువత అత్యధిక శాతంలో ఉంది. 2011లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశంలోని అత్యధిక జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ దేశాలు అన్ని పేదరికంలోకి కూరుకుపోవడానికి ప్రధాన కారణాలు 6 ఉన్నాయి. అందులో మొదటిది అధిక జనాభా పెరుగుదల. జనాభా వేగంగా పెరగడం వల్ల దేశంలో అందుబాటులో ఉన్న వనరులు, ఆహారం మరియు సంపద సరిపోక పేదరికం పెరిగిపోతుంది. ఇక రెండవది నిరుద్యోగం మరియు ఉపాధి కొరత. తగినంత నైపుణ్యం లేకపోవడం మరియు పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పరిమితంగా ఉండడం వల్ల ప్రజలు ఆదాయ స్థాయిలు తగ్గిపోతాయి. ఇక మూడవది వ్యవసాయంలో వెనుకబాటుతనం. గ్రామీణ ప్రాంతాలలో చాలామంది వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అయితే ఆధునిక సాంకేతికత లేకపోవడం వల్ల తక్కువ ఉత్పాదకత తగ్గిపోవడం వంటివి పేదరికానికి దారితీస్తాయి. ఇక నాలుగవది చారిత్రక కారణాలు. వలస పాలన. పూర్వకాలంలో బ్రిటిష్ వంటి విదేశీ పాలనల వల్ల దేశంలోని సహజ వనరులను దోచుకోవడం, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం జరిగింది. ఇక ఐదవది నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం. సరైన విద్య మరియు ఆరోగ్య రక్షణ అందకపోవడం వలన శ్రామిక శక్తి, ఉత్పాదకత తగ్గి పేదరికం విషవలయంగా మారుతుంది.
ఇక 6వది అవినీతి మరియు పేలమైన పాలన. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అసలైన లబ్ధిదారులకు చేరకుండా అవినీతి అడ్డుకోవడం మరియు పేలమైన మౌలిక వస్తువులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాయి. అలాగే ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో 4గురిలో 1 బాల కార్మికులలో నిమగ్నమై ఉన్నారు. వీరిలో అత్యధిక సంఖ్య ఆఫ్రికాలో నివసిస్తున్నారు. ఇక్కడ 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 50% పైగా పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో బాల కార్మికులు అతిపెద్ద సంఖ్యలో ఉంటారు. బాల కార్మికుల్లో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాలు, అనధికారిక పట్టణ ఆర్థిక వ్యవస్థలలో కనిపిస్తారు. పిల్లలు ప్రధానంగా కర్మాగారాల్లో వారి తల్లిదండ్రులచే నియమించబడ్డారు. అలాగే ఆయా దేశాలలో పాఠశాలలు లేకపోవడం బాల కార్మికులకు ప్రధాన కారణం అవుతుంది. ఇలా ప్రపంచ దేశాలు పేదరికంలో కూరుకుపోవడానికి అధిక జనాభా పెరుగుదల, నిరుద్యోగం, వ్యవసాయంలో వెనుకబాటుతనం, చారిత్రక కారణాలు, నాణ్యమైన విద్య, ఆరోగ్య సదుపాయాలు లేకపోవడం, అవినీతి పరిపాలన మరియు ఆ దేశంలో ఉన్న అంతర్యుద్ధాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.